అనుమాన పిశాచం. కోసల దేశపు రాజుకు సునందుడు, జీవకుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇద్దరు తన కొడుకులే అయినా కూడా రాజుకు పెద్ద కొడుకు పైన ప్రేమ కాస్త హెచ్చుగా ఉండేది. అందుకు కారణమేమంటే సునందుడు తన అనంతరం రాజు కావలసిన వాడు. అదేగాక అస్త్ర విద్యలలో జీవకుడు కన్నా సునందుడే ఎక్కువ ప్రవీణుడు. అయితే జీవకుడికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి. అతను అన్ని విధాలా ఎంతో యోగ్యుడే కాక చాలా వివేకవంతుడు కూడా. కోసల దేశపు ప్రధానమంత్రికి వాసంతిక అనే కుమార్తె ఉండేది. రాజకుమారులిద్దరూ చిన్నతనం నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ పెళ్ళీడు వచ్చాక ఇద్దరూ ఆమెనే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టారు. వాసంతిక మిమ్మల్ని ఇద్దరిని ఎలా పెళ్లాడుతుంది? మీరిద్దరూ ఏదో ఒక వడంబడక చేసుకోండి అని రాజు, మంత్రి కూడా రాజకుమారులకు చెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ త్యాగానికి సిద్ధపడలేదు. అప్పుడు రాజుగారు ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేశారు. రాజభవనం మీద నుంచి అన్నదమ్ములిద్దరూ చెరొక బాణము వదలాలి. ఎవరి బాణం హెచ్చు దూరం వెళ్ళినట్లు రుజువైతే వారు వాసంతికను వివాహం చేసుకోవాలి. రాజుగారు ఇలాంటి పరీక్ష ఎప్పుడైతే పెట్టారో అప్పుడే జీవకుడు తనకు వాసంతిక ఇక దక్కదు అనుకున్నాడు. అయినా అతను పోటీ చేశాడు. సునందుడు రాజభవనం మీద నుంచి మొదట బాణం వదిలాడు. అది చాలా దూరం వెళ్ళి కింద పడింది. తరువాత జీవకుడు కూడా తన శక్తి కొద్దీ బాణాన్ని వదిలాడు. కానీ అది ఎంత దూరం వెళ్ళిందో, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించలేదు. భటులు ఎంతో దూరం వెళ్ళి ఆ బాణం కోసం వెతికారు. కానీ ఆ బాణం వాళ్ళకు దొరకనే లేదు. నిజానికి జీవకుడి బాణమే హెచ్చు దూరం వెళ్ళి ఉండవచ్చు. కానీ అందుకు రుజువు లేదు. అందుచేత సునందుడే గెలిచినట్లు నిర్ణయించి వాసంతికను సునందుడికే ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయించాం అని రాజుగారు ప్రకటించారు. సునందుడి వివాహంతో పాటు యవరాజ్యాభిషేకం కూడా జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంలో అందరూ పొందిన ఆనందం జీవకుడు పొందలేదు. అతనికి తన బాణం ఏమైందో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పం కలిగింది. అందుచేత అతను పెళ్లి వేడుక చూడడానికి కూడా ఉండకుండా రాజభవనం విడిచి తాను బాణం విడిచిన దిక్కు సూటిగా బయలుదేరాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ తన బాణం కోసం 1000 కళ్లతో చూస్తూ దాదాపు 16 మైళ్ళు వెళ్ళి కొండ ప్రాంతాన్ని చేరుకున్నాడు. చెక్కినట్లు నిటారుగా ఉన్న కొండ దగ్గరికి అతను చేరుతూనే కింద పడి ఉన్న ఒక బాణాన్ని చూశాడు. పైకి తీసి చూస్తే అది తన బాణమే. కానీ దాని ములికి తాను వచ్చిన వైపు తిరిగి ఉన్నది. ఇందులో ఏదో మాయ ఉన్నది. 16 మైళ్ళ దూరం వెళ్ళేటట్లు బాణం వేయడం నా వల్ల కాదు కదా, హరిహరాదులు కూడా సాధ్యం కాదు. అది అలా ఉంచి ఈ బాణం ఇక్కడ దాకా వచ్చి నేలకు తగిలినట్లయితే ములికి ముందుకు ఉండాలి కానీ వెనక్కి ఉండే అవకాశం లేదు. అందుచేత నా బాణం ఇక్కడికి చేరడానికి మరెవరో కారణం అయి ఉండాలి అనుకున్నాడు జీవకుడు. ఆ ప్రాంతంలో ఎవరన్నా కనిపిస్తారేమోనని అతను కొండ వెంబడే నడవసాగాడు. కొంత దూరం నడిచేసరికి ఒక గుహ లాంటిది కనిపించింది. జీవకుడు ధైర్యంగా గుహలోకి ప్రవేశించాడు. లోపలికి కొద్ది దూరం వెళ్ళగానే తలుపు లాంటిది కనిపించింది. దాన్ని తోస్తే పక్కకు జరిగింది. జీవకుడు ఆ ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. కొండ లోపల అతి విశాలమైన ఆవరణ ఉన్నది. అందులో ఒక పెద్ద నగరము, రత్నాలతో ధగధగా మెరిసే భవనాలు ఉన్నాయి. ఆ భవనాల మధ్యగా విశాలమైన మార్గము, ఆ మార్గం చివర ఒక దివ్యమైన రాజభవనము కనిపించాయి. జీవకుడు ఆ మార్గం వెంబడి రాజభవనాన్ని చేరుకుని లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక పెద్ద చావడి, అందులో అనేకమైన బంగారు ఆసనాలు, వాటి మీద దేవతా స్త్రీలను మించే రూపురేఖలు గల అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో రాణి అనిపించేలాగా ఉన్న ఒక సుందరి ఎదురు వచ్చి రాజీవక నీకు స్వాగతం అంటూ ఆహ్వానించింది. జీవకుడు మరింత ఆశ్చర్యపడుతూ ఎవరు నీవు? నా పేరు నీకెలా తెలిసింది? మా రాజధానికి ఇంత సమీపంలో మాకెవరికీ తెలియకుండా ఇక్కడ మీరందరూ ఎలా నివసిస్తున్నారు అని ఆమెను అడిగాడు. నేను యక్షేశ్వరుడి కుమార్తెను. నా పేరు శంపాలత. మా తండ్రి నా కోసం ఈ నగరం చాలా కాలం క్రితమే నిర్మించారు. నేను నీ విషయాలన్నీ మొదటి నుంచి శ్రద్ధగానే తెలుసుకుంటున్నాను. నిజానికి ఆ వాసంతిక నీకు భార్య కావడానికి అర్హురాలు కాదు. నీ అన్న కన్నా చాలా గొప్ప యోగం కలవాడివి. అందుచేత నువ్వు బాణం వదిలినప్పుడు నేను నా విద్యా కౌశలంతో దాన్ని అదృశ్యం చేసి ఈ ప్రాంతాల వచ్చి పడేటట్లు చేశాను. దానికోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లాడి ఇక్కడ అంతులేని దేవభోగాలు అనుభవించవచ్చు అన్నది యక్షిణి.
జీవకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నిజానికి ఈ సంపాలత దేవతా స్త్రీ కావడమే కాక వాసంతిక్క కన్నా 1000 రెట్లు సౌందర్యవతి కూడా. ఆమెను పెళ్లాడడానికి ఇష్టం లేకపోవడం అనేది ఊహించడానికి కూడా వీల్లేదు. నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అదివరకే నా జీవితం నీ ఆధీనమైంది. నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు జీవకుడు. అతను ఆమె వెంట తిరిగి రాజభవనం అన్ని మూలలా చూశాడు. ఎక్కడ చూసినా బంగారము రత్నాలు తప్ప అతనికి మరొకటి కనిపించలేదు. అలకాపురం కూడా అంతకంటే అందంగా ఉంటుందని అతనికి తోచలేదు. ఇద్దరూ వివాహం చేసుకుని దాంపత్య జీవితం సాగించారు. కలలో కూడా ఊహించని సుఖాలన్నీ జీవకుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు. 1 మాసం గడిచింది. జీవకుడికి తన తండ్రి, మిగిలిన వాళ్ళు జ్ఞాపకం వచ్చారు. అతని మనసు కలవరపడింది. అతను ఎంతో విరక్తితో ఇల్లు విడిచి వచ్చాడు. తాను కనిపించకపోతే తన వాళ్ళు ఆదుర్తా పడతారన్న ఆలోచన కూడా అతనికి ఆ సమయంలో తట్టలేదు. అందరూ పెళ్లి హడావుల్లోనూ యువరాజ్యాభిషేకం హడావుల్లోనూ ఉండటం చేత జీవకుడు ఎటో వెళ్ళిపోయిన సంగతి వెంటనే గమనించి ఉండరు. కానీ గమనించాక వాళ్ళు ఎంత బాధపడ్డారో అన్న ఆలోచన ఇప్పుడు జీవకుడిని బాధించసాగింది. యక్షిని అతని విచారాన్ని గమనించి కారణమేమిటని అడిగింది. నేను ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశాను. మళ్ళీ వెళ్ళి మా వాళ్ళందరినీ చూసి వాళ్లతో 2 రోజులు గడిపి రావాలని ఉన్నది అన్నాడు. తప్పకుండా వెళ్ళు. నీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కానీ ఒక్కటే షరతు, నువ్వు ఏ పరిస్థితులలోనూ నన్ను గురించి కానీ మనం ఉన్న ఈ ప్రదేశం గురించి కానీ ఎవరికీ తెలియనివ్వరాదు అన్నది సంపాలత. అందుకు జీవకుడు సమ్మతించాడు. అతని ప్రయాణానికి గాను సంపాలత పెద్ద ఏర్పాట్లు చేసింది. అతనికి రత్నాలు పొదిగిన రథము, దాన్ని లాగటానికి దేవతాశ్వాలు, అశ్వారూఢులైన పరివారము, అతని బంధువులందరికీ రత్నాభరణాలు, బంగారు బట్టలు సిద్ధం చేయబడ్డాయి. చెప్పకుండా వెళ్ళిపోయి దేవలోకం నుంచి దిగివచ్చినట్లుగా తిరిగి వచ్చిన తన చిన్న కొడుకును చూసి రాజు చాలా సంతోషించారు. మంత్రి, మిగిలిన సభికులు మాత్రం సంతోషించలేదు. ఏదో రాజకీయమైన ఉపద్రవం తెచ్చిపెట్టడానికే జీవకుడు తిరిగి వచ్చాడని, అతనికి తండ్రిపైన అన్నపైన విరోధం తప్ప విహితం ఉండే అవకాశం లేదని వాళ్ళు అనుకున్నారు. జీవకుడు తన తండ్రితో తాను సుఖంగా ఏ లోటు లేకుండా ఉంటున్నానని చెప్పాడు. కానీ తాను ఉండే చోటు మాత్రం చెప్పలేదు. తానొక యక్షిణిని పెళ్లాడిన సంగతి అసలే చెప్పలేదు. తండ్రి ఎంత బలవంతం చేసినా ఉండక అతను 2 రోజుల అనంతరం తన పరివారంతో సహా తిరిగి వెళ్ళిపోతూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటానని తండ్రికి మాట ఇచ్చాడు. జీవకుడు తిరిగి వెళ్ళాక మంత్రి మొదలైన వాళ్ళు రాజును గట్టిగా హెచ్చరించుతూ జీవకుడు కోసల రాజ్యం కాజేయడానికి ఏవో రహస్య యత్నాలు చేస్తున్నాడని, అతనికెవరో బలవంతులు సహాయం చేస్తున్నారని అన్నారు. అనుమాన పిశాచం రాజు బుర్రలో కూడా ప్రవేశించింది. మంత్రి మొదలైన వారి అనుమానం సరి అయినదే అయి ఉండాలి. మంత్రి కుమార్తెను తాను పెళ్లాడలేకపోయినందుకు అలిగి ఎంతో వైభవంగా జరిగిన తన అన్న పెళ్లికి కూడా ఉండక ఎవరితోనూ చెప్పకుండానే వెళ్ళిపోయిన జీవకుడు కేవలం తన మీద ప్రేమ కొద్దీ తిరిగి వస్తాడా? అతనికి ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడిది? ఈ పరివారం అంతా ఏ రాజు ఇచ్చాడు? అసలు జీవకుడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. అతను చెప్పనైనా లేదు. అతను ఇక్కడ పరిస్థితులను తెలుసుకునేటందుకే వచ్చాడు. అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చినది కూడా అందుకేనని రాజుకు తోచింది. మరొక నెల గడిచింది. జీవకుడు ఈసారి మరింత వైభవంగా, మరింత హెచ్చు పరివారంతో తండ్రిని చూడవచ్చాడు. అప్పుడు తండ్రి, నాయనా, నువ్వు తరచూ ఇలా వచ్చిపోతూ ఉండడం నాకు సంతోషంగానే ఉన్నది. కానీ నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోకూడదు? నీకు ఇక్కడ ఏం లోటు అని జీవకుడిని అడిగాడు. అది సాధ్యం కాదు. నా జీవితాన్ని మరొక చోట పాతుకున్నాను. నా సుఖ సంతోషాలకు నిలయమైన ఆశ్రమం అదే అన్నాడు జీవకుడు. ఆ చోటు ఏది? నువ్వు ఇక్కడికి వచ్చినట్టే మేం కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటాం కదా అన్నాడు రాజు. ఆ మాట మాత్రం అడగకండి. నేనుండే చోటు ఎవరికీ చెప్పకూడదు. అది నా జీవిత రహస్యం. మీరెవరూ నేనుండే చోటుకి రాకూడదు అన్నాడు జీవకుడు. రాజుగారి అనుమానం మరింత దృఢపడింది. జీవకుడు వెళ్ళిపోయాక ఆయన తన మంత్రి మొదలైన వారితో ఆలోచనలు జరిపాడు. జీవకుడు ఉండే చోటు తెలుసుకోవడం అవసరమని వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. మరొక నెల గడిచాక జీవకుడు మరొకసారి తండ్రిని చూడవచ్చాడు. ఈసారి అతని వెంట ఇంకా హెచ్చు పరివారం ఉన్నది. ఎన్నో బహుమానాలు తెచ్చాడు. పరివారం అన్న పేరు పెట్టుకుని వీడు ఒక్కొక్కసారికి మరింత పెద్ద సేనతో వస్తున్నాడు. ఇలా వచ్చి వచ్చి ఒకనాడు రాజ్యం ఆక్రమించి ఇక వెళతాడు అనుకున్నాడు రాజు.
జీవకుడు తిరిగి వెళ్ళేటప్పుడు అతను ఎక్కడికి పోతాడో చూసిరమ్మని రాజుగారు ఒక వేగులవాడిని పంపాడు. ఆ వేగులవాడు ఎంతో రహస్యంగా జీవకుడి పరివారానికి కొంత ఎడంగా నడుస్తూ వాళ్లతో పాటు కొండల దాకా వెళ్ళాడు. వాడు చూస్తుండగానే ఆ పరివారం కొండలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది. వాళ్ళు అదృశ్యమైన చోటుకి వాడు వెళ్ళి చూశాడు. కానీ వాడికి అక్కడ ఒక ద్వారం కానీ గుహ కానీ కనిపించలేదు. దానికి కారణం ఏమంటే అక్కడ ఉన్న గుహ అందరికీ కనిపించదు. ఎవరికైతే కనిపించాలని యక్షిని అనుకుంటుందో వారికి మాత్రమే అది కనిపిస్తుంది. వేగులవాడు తిరిగి వచ్చి రాజుగారితో తాను చూసిన సంగతి చెప్పాక రాజుగారు మరింత బెదిరిపోయి తన అనుచరులతో మరొక చర్చ జరిపాడు. రాజకుమారుడికి అండగా ఉండి మన రాజ్యం పైన కుట్ర చేస్తున్న శక్తులు మానవ శక్తులని తోచదు. ఏవో అమానుష శక్తుల సహాయం అతనికి ఉన్నట్లు కనబడుతున్నది. ఈ సంగతి మనం రుజువు చేసుకోవడం అవసరం. అలాంటి పరిస్థితుల్లో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రధానమంత్రి. జీవకుడు వెనుక ఉన్నది అమానుష శక్తిలో కాదో ఎలా రుజువవుతుంది అని రాజు అడిగాడు. ఒక అసాధ్యమైన వస్తువు తెచ్చిపెట్టమని తమరు జీవకుణ్ణి మంచిగానే అడగండి. తెచ్చిపెట్టాడా మన అనుమానం రుజువు అవుతుంది. తమరు వేటకు వెళ్ళేటప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా తమ పరివారం అంతా తలదాచుకునేందుకు, యుద్ధానికి వెళితే సేన యావత్తు తలదాచుకునేందుకు సరిపడే డేరా ఒకటి మడిచి గుప్పెట పట్టుకుంటే ఇమిడే అంతది తీసుకురమ్మని జీవకుడిని అడగండి అన్నాడు మంత్రి. ఈసారి జీవకుడు తనను చూడవచ్చినప్పుడు రాజు అతన్ని మంత్రి అడగమన్నట్టే అడిగాడు. తండ్రి కోరికకు ఆశ్చర్యపోయిన జీవకుడు ప్రయత్నిస్తాను అన్నాడు. అతను తన భార్య వద్దకు తిరిగి వెళ్ళి తన తండ్రి కోరిక గురించి చెప్పాడు. అలాంటి డేరా మనం తేలికగా సృష్టించుకోవచ్చు అని సంపాలత ఈసారి అతని తండ్రిని చూడబోయేటప్పుడు ఒక డేరా మడత ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి జీవకుడు తండ్రికి ఇచ్చాడు. రాజు ఆ మడతను విప్పడం ఆరంభిస్తే డేరా ఒక కోసు పొడుగు ఒక కోసు వెడల్పు ఉండేటట్లు కనిపించింది. జీవకుడు వెళ్ళాక రాజు మళ్ళీ రహస్య సమావేశం జరిపి నా కొడుక్కు ఏదో అమానుష శక్తి సహాయం చేస్తున్నదనడానికి సందేహం లేదు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని తన సలహాదారులను అడిగారు. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు అతన్ని హత్య చేయించండి అని ఒకరు సలహా ఇచ్చారు. అందుకు రాజు ఒప్పుకోలేదు. జీవకుడు దుస్తంత్రం పన్నుతున్నట్లు, ద్రోహం తలపెట్టినట్లు సాక్ష్యం లేకుండా అతన్ని హత్య చేస్తే అతని వెనక ఉన్న అమానుష శక్తులు చూస్తూ ఊరుకోవని, అది కొరువితో తలగొక్కోవడం అవుతుందని ఆయన అన్నాడు. నిజమే మహారాజా, మనం యుక్తి చేతనే అపాయం తప్పించాలి. ఎంత సేననైనా జయించగలవాడు మన పక్షాన ఉండి వాడు తమరి చెప్పు చేతులతో ఉండేటట్లుంటే మన రాజ్యానికి భంగం రాదు. అలాంటి బలాఢ్యుణ్ణి ఒకరిని తీసుకురమ్మని తమరి జీవకుణ్ణి అడగండి. అతను మీ కోరిక తీర్చిన పక్షంలో అతనికి దురుద్దేశం లేదని తేలిపోవడమే కాకుండా మనకిక ఏ శత్రువు నుంచి భయం ఉండదు అన్నాడు మంత్రి. జీవకుడు మరొకసారి తనను చూడవచ్చినప్పుడు రాజు, నాయనా, నాకు శత్రు భయం ఇటీవల చాలా జాస్తి అయింది. ఎంతటి సేననైనా జయించగలిగి నేను చెప్పినట్లు నడుచుకోగలవాడిని ఎవరినైనా తీసుకురాగలిగితే నేను నిశ్చింతగా ఉంటాను అన్నాడు. ఈ కోరిక జీవకుడికి అసాధ్యంగా కనబడింది. అయినా అతను వెళ్ళి తన భార్యకు తన తండ్రి కోరికను తెలిపాడు. మీ తండ్రి కోరదగనిది కోరాడు అన్నది సంపాలత. నేనప్పుడే అనుకున్నాను, అలాంటి బలాఢ్యుడు ఎక్కడా ఉండడు అన్నాడు జీవకుడు. ఉన్నాడు, మా అన్నే అలాంటి వాడు. నేను చెబితే మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏది చెయ్యమంటే అది చేస్తాడు. కానీ మా అన్న చాలా ముక్కోపి, దురుసు మనిషి. అతనితో మీ తండ్రి వేగగలడా అని నా సందేహం అన్నదామె. మా తండ్రి చెప్పినట్టు వినే పక్షంలో మీ అన్న ఎంత ముక్కోపి అయినా పర్వాలేదు. దయచేసి అతన్ని మా తండ్రి దగ్గరకు పంపగలవా అన్నాడు జీవకుడు. ఆలస్యం ఎందుకు, ఇవాళే పంపుతాను అన్నది సంపాలత. ఆ రోజు కోసలలో రాజు కొలువుదీరి ఉండగా ఒక భయంకరాకారుడు 30 మణుగుల బరువు గల ఇనుప గద ఒకటి భుజాన పెట్టుకుని భూమి ఎదిరేటట్లు నడుచుకుంటూ వచ్చి రాజుగారి ఎదుట నిలబడి నన్ను రమ్మన్నావుట, ఏం పని అని అడిగాడు. అందరూ భయంతో వణికిపోయారు. రాజుగారు ఆకారాన్ని చూడలేక 2 చేతులా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు పిలిపించావని అడుగుతుంటే ఏం మాట్లాడవు అంటూ ఆ భయంకరాకారుడు తన గదతో రాజు నెత్తి మీద మొత్తాడు. వెంటనే రాజు తల పగిలి చచ్చిపోయాడు. అయ్యో అయ్యో దౌర్జన్యం అని మంత్రి మొదలైన వాళ్ళు ఆక్రోశించారు. ఆ భయంకరాకారుడు వారందరినీ తన గదతో మొత్తాడు. అందరూ చచ్చారు. చచ్చిన వారు చావగా సభలో మిగిలిన వాళ్ళందరూ కుక్కిన పేనుల్లాగా అయిపోయారు.
వాళ్లతో ఆ వ్యక్తి, రాజుగారు ఏం చెబితే అది చెయ్యమని నన్ను మా బావమరిదైన జీవకుడు పంపాడు. కానీ మీ రాజు నన్ను చూసి భయపడ్డాడు. అలాంటి వాడి కింద నేను ఎలా సేవ చేస్తాను? ఇక నుంచి మీ రాజ్యానికి మా బావమరిది జీవకుడే రాజుగా ఉంటాడు. అందరూ అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. శంపాలత అన్న తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి విని జీవకుడు చాలా విచారించాడు. నీ తండ్రి నిన్ను శత్రువు కింద జమకట్టిన నాడే తన దుర్మరణం కోరి తెచ్చుకున్నాడు. నిన్ను రహస్యంగా చంపించాలన్న ఆలోచన కూడా జరిగింది. మనుషులు తమ కోరికలను సఫలం చేసుకున్నట్లే తమ భయాలను కూడా అప్రయత్నంగా సఫలం చేసుకుంటారు అన్నది శంపాలత. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ తమ రహస్య ప్రదేశం నుంచి సపరివారంగా కోసలకు వచ్చి అక్కడ రాజ్యాభిషేకం చేసుకుని చాలా కాలం సుఖంగా పరిపాలించారు.